హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని కలికిరి స్కూల్ ఉంది కదా, సైనిక్ స్కూల్. ఈ సైనిక్ స్కూల్ కలికిరిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీనికి ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి, పీజీ చేసిన ప్రతి ఒక్కరూ మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి జాబ్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు. 2 years ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక ఆఫ్టర్ పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో ఏంటంటే వెంటనే ఏవైనా జాబ్ అప్డేట్స్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తుంటాము టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. కాబట్టి అందులో జాయిన్ అయితే మీకు వెంటనే అప్లై చేసుకోవడానికి అవుతుంది, మీకు ఈజీగా ఉంటుంది. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూసేయండి, సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా ఉంది కదా మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కలికిరి సైనిక్ స్కూల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ కలికిరి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ప్యూర్లీ అండ్ టెంపరీ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టెంపరీ కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు, ఆఫ్టర్ పర్మనెంట్ కింద అయితే చేస్తారు. బట్ ప్రొఫెషన్ పీరియడ్ అయితే కొన్నాళ్ళు చెయ్యాలి. సో అది అయితే మనకి ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే చూడండి, ఇక్కడ పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్, పర్ మంత్ శాలరీ, ఏజ్, ఇట్లా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి వీళ్ళు. సో మనం ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోండి. కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. సో ఇది. సో ఇక్కడైతే చూసేయండి, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది. ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి 38,000 అయితే పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అలాగే 21 years నుంచి 50 years అయితే ఏజ్ అనేది ఇచ్చారు. 21 years నుంచి 50 years మధ్యలో ఏజ్ అనేది ఉండొచ్చు. ఇంటర్మీడియట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అది. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలర్స్, ఇక్కడ చూడండి కౌన్సిలర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ కౌన్సిలర్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంఏ, ఎంఎస్సి సైకాలజీ ఉంటారు కదా. సో మనకి ఎంఏ, ఎంఎస్సి సైకాలజీ ఉండేవాళ్ళు ఏంటంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. 59,000 అయితే పర్ మంత్ అనేది వస్తుంది. 26 years నుంచి 45 years ఏజ్ అనేది మధ్యలో ఉండాలి. సో అది. అండ్ పీటీఐ కమ్ మెటర్న్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచులర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ 50% మార్క్స్ అనేది ఉండాలి. సో మనకి బ్యాచులర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది ఉండాలి, 50% మార్క్స్ అనేది ఉండాలంట. సో అది. అయితే దీనికి 58,800 వరకు అయితే పర్ మంత్ అయితే రెమ్యునేషన్ అయితే ఇస్తారు. 21 years నుంచి 35 years అయితే ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను, వెయిట్ చేయండి. సో అదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ టీజీటీ సోషల్ సైన్సెస్ ఉంది కదా, ఈ టీజీటీ సోషల్ సైన్స్కి ఏంటంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీని బీఏ, బీఈడి సోషల్ సైన్సెస్, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ ఆర్ అదర్ ఎన్సీటీఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉండాలంట. వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 58,800 వరకు ఉంటుంది. అండ్ ఆల్సో 21 years నుంచి 35 years అనేది ఉండాలంట. సో అది. అండ్ పీజీటీ మ్యాథమెటిక్స్ అంట. సో దీని కూడా 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంఎస్సి కోర్స్ ఫ్రమ్ రీజనల్ కోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ 50% మార్క్స్ అనేది ఉండాలంట. 62K అయితే పర్ మంత్ రెమ్యునేషన్ ఇస్తారు. అండ్ 21 years నుంచి 40 years అయితే ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ ఏజ్ అనేది అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కలుపుకొని ఇచ్చినట్టుగా ఉన్నారు. సో సైన్స్ ఉంది కదా,
ఈ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అనేది 1 వేకెన్సీ అనేది ఉందంట. బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు. లేదా ఎంఎస్సి చేసిన వాళ్ళైనా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయినా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఎనీ మ్యాథమెటిక్స్ కోర్స్ అయినా సరే ఉండాలంట. వీళ్ళకి మనకి ఎంతంటే 62K పర్ మంత్ అనేది రెమ్యునరేషన్స్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అయితే ఇచ్చారు ఏజ్. అండ్ ఇక్కడ స్కూల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, స్కూల్ మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ డిగ్రీ 2 ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉండాలంట. అండ్ 73K పర్ మంత్ అనేది ఉంటుంది. 50 ఇయర్స్ అబోవ్ అనేది ఏజ్ అనేది ఉండకూడదంట. సో ఇది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఈ ఏజ్ ఉండే వాళ్ళు మీరు ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా అదర్ కండిషన్స్ రూల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై ద అప్లికేషన్స్ ఫార్మెట్ అవైలబుల్ ఆన్ స్కూల్ వెబ్సైట్ ఉంది కదా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది స్కూల్ వెబ్సైట్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోమంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి, ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ద క్యాండిడేట్స్ నాట్ మోర్ దెన్ 1 month ఓల్డర్ ఈజ్ ద బీ అఫిక్స్డ్ ఎట్ ద స్పేస్ ప్రొవైడెడ్ విత్ సిగ్నేచర్ ఇన్ ద క్యాండిడేట్స్ అంటున్నారు. సో మనకి ఏంటంటే రీసెంట్ ఫోటో అనేది ఉండాలి. అది 1 month లోపు, అంటే రీసెంట్గా ఒక 1 week ఈ 1 monthలో తీసుకున్న ఫోటో దానిపైన సిగ్నేచర్ చేసి అయితే ఉండాలంట. సో అదొకటి. అండ్ వన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఎఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్ విత్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ కాకుండా పోస్టల్ ద్వారా మన అదే జిరాక్స్ కాపీసెస్ అన్నీ కూడా పంపించాలి. అండ్ మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి 500 ఉంది జనరల్ ఓబీసీ వాళ్ళకి. అండ్ మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఉంది. సో అది. అండ్ ఇక్కడ ఇంకా ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద డిమాండ్ డ్రాఫ్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ స్టాఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫార్వర్డ్ ద స్పీడ్ పోస్ట్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎక్కడికి చూడండి, ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ అనేది ఇచ్చారు కదా. సో ఈ అడ్రస్కి మీరు ఎప్పుడు లాస్ట్ డేటు రిసీవింగ్ డ్యూలీ ఫిల్డ్ ద అప్లికేషన్ January 10th, అంటే January 10th లోపు ఈ అడ్రస్కి ఇక్కడ ఉంది కదా, ఈ అడ్రస్కి ఏంటంటే మీరైతే పంపించాలంట మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీసెస్ అంతా, మీ బయోడేటా అంతా కూడాను. సో అదొకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఓన్ బీ కాల్డ్ సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్టర్ మనకి సెక్యూరిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ చాలామంది అప్లై చేస్తారు కదా, వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారంట. సో అదొకటి చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో January 15th లోపు కాకుండా, అంటే January 10th లోపు, అంటే January 10th వరకు ఆకండి. తొందరగానే పోస్ట్ ద్వారా ఏంటంటే కొంచెం డిలే లేట్ అవుతాయి కదా పోస్టల్ ద్వారా, కాబట్టి మీరు తొందరగా అప్లై చేసేయండి. January 10th వరకు వెయిట్ చేయకండి అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో అది నేను వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్ అనేది ఇస్తాను. అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.